హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుని తింటే పుల్ల పుల్లగా దీని టేస్టే వేరు. లేచుకుంటే రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా చూపించాను గోంగూర పులిహోర ఏ విధంగా చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో ఎలాగైతే ప్రాసెస్ చూపిస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. మీకు ఈ పులిహోర ఒరిజినల్ టేస్ట్ అనేది వచ్చి తీరాల్సిందే. ఇక్కడ నేను ముందుగా 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేనైతే తీసుకుంటున్నాను. ఒక్క నిమ్మకాయ సైజ్ కాదు, 2 తీసుకోండి, ఎందుకంటే రైస్ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాం ఇక్కడ. సో 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేనైతే తీసుకుని నానబెట్టేసాను. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక పక్కన పెట్టేశాను. సో అది నానతా ఉంటుంది. ఈలోపు ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ నేనైతే వేసుకుని నా దగ్గర ఉన్న గోంగూర నేను ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఈ గోంగూర మొత్తం కూడా వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ కలుపుకోవాలి. మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే మనకి గోంగూరలో నుంచి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోవాలి. ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. చూడండి, నా దగ్గర ఉన్న గోంగూర మొత్తం కూడా దగ్గరికి వచ్చేసింది. చిక్కగా మొత్తం కూడా దగ్గరికి వచ్చేసింది. వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయింది. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆవిరైతే అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలాగే పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న గిన్నెలోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేస్తాను. అది అలాగే పక్కనైతే ఉంచుదాం. ఇప్పుడు నేను నానపెట్టాను కదా, ఒక 5 నిమిషాలు అయితే అయ్యింది నానపెట్టి ఈ చింతపండు అనేది. ఈ చింతపండు రసం మొత్తం కూడా ప్యాన్లోకి వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకుందాం. ఏమవుతుందంటే చింతపండు మొత్తం కూడా నీళ్ళకి పట్టి ఈ చింతపండు రసం అనేది చిక్కగా తయారవుతుంది. ఇక్కడ చూడండి, నాకు బాగా మరుగుతుంది కదా, ఇంకొంచెం ఉంచాలి. మీకు తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు అలా కలుపుకుంటూ మరిగించండి. వాటర్ అనేది చిక్కబడుతుంది. ఇక్కడ నా వాటర్ అనేది చిక్కబడిపోయింది అంటే మన రసం అనేది తయారైపోయింది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు నేనైతే బాగా ఉడికిచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ చూడండి, ఇలాగే చేయండి. మీకు గోంగూర పులిహోర టేస్ట్ వచ్చి తీరాల్సిందే. ఇప్పుడు నేను మిక్సీ అయితే పడుతున్నాను. స్టార్టింగ్లో గోంగూర అనేది మనం వేపుకున్నాం కదా, ఆ గోంగూర వేసుకున్నాను. ఒక 5 మిర్చి వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరగాయలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం. చూడొచ్చు, మిక్సీ పట్టిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మనం కారం ఏమి వేయం. మొత్తం మనకి మంట మొత్తం కూడా మిర్చి నుంచి ఎండుమిరగాయ నుంచి వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మిక్సీ పట్టేసాం కదా, అదొక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో జస్ట్ ఒక 1 స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. ఆవాలు ఎక్కువసేపు ఉంచొద్దు, ఒక 10 సెకండ్లు చాలు. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. ఒక 10 సెకండ్లు ఆవాలు వేగిన తర్వాత ఇందులో జీరా వేసుకోండి. జీరా కూడా ఒక స్పూన్ వేసుకుని ఒక 10 సెకండ్లు ఉంచుకోండి, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. దాని తర్వాత ఒక ఎండుమిరకాయ నేనైతే వేశాను. వేసేసి ఆయిల్లో బాగా ఇదంతా కూడా ఫ్రై అవనిచ్చాను. 1 నిమిషం మాత్రమే, ఎక్కువసేపు వద్దు. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి ఇవన్నీ కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు, ఒక 4 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నా. అర్థమైందా? ఇక ఫైనల్, ఇప్పుడు మనం చేసేది ఫైనల్ థింగ్ అనమాట మన పులిహోరకి. నేను 2 గ్లాసెస్ రైస్ అయితే నేనైతే వండుకున్నాను. సో అన్నం అయితే నేనైతే వండుకున్నాను. 2 గ్లాసుల రైస్ అయితే నేనైతే వండుకున్నాను. సో వండుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసాం కదా, ఈ చింతపండు రసం మొత్తం కూడా నేనైతే వేస్తాను. అదేవిధంగా మనం స్టార్టింగ్లో గోంగూర పేస్ట్ కూడా మనమైతే తయారు చేసాం కదా, గోంగూర మిర్చి ఎండుమిరగాయ వేసి తయారు చేసాం కదా, ఇది కూడా నేనైతే వేస్తాను. ఈ 2 కూడా మన పులిహోరకి మంచి పుల్లదనాన్ని అయితే ఇస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు. బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 వేసాం కదా, వేసిన తర్వాత ఈ రైస్లో బాగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు దాకా సాల్ట్ వేసామా? సాల్ట్ అసలు ఎక్కడా కూడా వేయలేదు. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ నేనైతే వేసుకున్నాను. వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపు మొత్తం కూడా మన పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో మొత్తం కూడా నేనైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుందాం. నిదానంగా ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా కలుపుకోండి. ప్రతి గింజకి మనం ఇప్పుడు ఏవైతే వేసామో అన్నీ కూడా బాగా పట్టాలి. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకున్నాను. ఇక ఫైనల్గా మన పులిహోరని నెక్స్ట్ లెవెల్ టేస్ట్కి తీసుకెళ్లేది
పీనట్స్ జస్ట్ ఒక 5 నిమిషాలు అలా వేపుకొని మన పులిహోర అయితే వేసేసుకోండి. ఇంతే అండి, మన గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ పూట తింటాక కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో నేను అదే ఫాలో అవుతాను. సో ఉంటానండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.